హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము శనగపప్పు కొబ్బరి కూర చేసుకుందామండి. నేను ఇక్కడ అరకప్పు కొబ్బరి శనగపప్పు తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి. 3 విజిల్స్ వచ్చారకు ఇలా చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు అలాగే 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను, తగినంత పచ్చిమిర్చి, వెల్లుల్లి. ముందుగా కొబ్బరి ముక్కలని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, మనము రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవ్వాలి. మనకు ఆయిల్ వేడైంది కదా, 1 పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 పావు స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఆవాలు చిటపటం ఉంటున్నాయి కదా. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, పావు టీ స్పూన్ వరకు పసుపు అన్నీ వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు, గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలండి. ఇలా వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటుంటామని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, ఇందులో వాటర్ ఇలాగే ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వాటర్ కొన్ని వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూద్దామండి, మూత తీసుకొని చూడండి, ఉడికిపోయిందండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ ప్లేట్లో గిన్నెలో తీసుకున్నాము. కావాలంటే ఇలా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ముద్దగా ఉంటే అన్నంలోకి మనకు బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకో, మంచిగా కొబ్బరి వేగుతుంది, పచ్చి పచ్చి రాకుండా ఉంటుంది. ఇంతేనండి, మన శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాలు కూడా మనకు సమయం పట్టదండి, తొందరగా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది వేడన్నంలోకి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.